నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం అని అంటారు. కొందరు తమ మాటల ద్వారా నవ్విస్తే, కొందరు తమ చేష్టల ద్వారా నవ్విస్తారు. తమ మాటల ద్వారాను చేష్టల ద్వారాను అమాయకత్వంతోనూ మనల్ని నవ్విస్తూ ప్రాచుర్యం పొందిన వారే పరమానందయ్య శిష్యులు. వారి అమాయకత్వంతోనూ తెలివి తక్కువతనంతోనూ హాస్యాన్ని పండించి కడుపుబ్బా నవ్విస్తారు. ఆ శిష్యుల ద్వారా గురువు పరమానందయ్య ఎదుర్కొన్న ఇబ్బందికర గందరగోళ పరిస్థితులు వినోదభరితమైన పనివేశాలు హాస్యస్ఫూరకంగా ఉండి మనల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. మరి ఆ పరమానందయ్య శిష్యులుగా హాస్యం పండించబోతున్న మా 1వ-2వ తరగతి చిన్నారులను ఆహ్వానిద్దామా? ఒకరోజు గంధర్వరాజు కుమార్తె అయిన చిత్రలేఖ తన చెలికత్తెలతో భూలోక విహారం చేస్తూ ఒక కొలనులో జలకాలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో అరుణకేశి మహాముని శిష్యులు అటుగా వెళ్లటం గమనించి, వారు తమని గమనించి ఉంటారనే అపోహతో స్త్రీలు జలక్రీడల్లో ఉండగా అటుగా రాకూడదు అన్న కనీస జ్ఞానం కూడా లేని మీరు జ్ఞానశూన్యులు, బుద్ధిహీనులుగా జీవించండి అని ఘోరంగా ఆ మునికుమారులను శపించింది. ఆ శాపవృత్తాంత విన్న అరుణకేశి మహాముని శిష్యులను ఓదార్చి, సౌగంధికపురంలో ఉన్న మహాపండితుడు అయిన పరమానందయ్య గారి శిష్యరికంలో మీ శాపకాలాన్ని జాగ్రత్తగా గడుపుకోండి అని ఆజ్ఞాపించాడు. ఆ విధంగా శాపగ్రస్తులైన మునికుమారులు అశ్విని, భరణి, ఫణి, గణపతి, నంది, భృంగి, భైరవుడు అనే పేర్లతో పరమానందయ్య గారి శిష్యులుగా మారారు. అలాగే నేర్పిస్తాను, లేవండ్రా. ఒరే భరణి, గురువు గారు ఒప్పుకున్నారా? అయితే మనం ఈ రోజు నుండి వారి శిష్యులం అయిపోయాము అన్నమాటేగా. అన్నమాటేంటిరా, ఉన్నమాటే. అయితే గురువు గారికి అన్ని సేవలు మనమే చెయ్యాలిగా? అవునరా మొద్దు, గురువు గారు చాలాసేపటి నుంచి నిలబడే ఉన్నారు. ముందు మనం గురువు గారిని ఇంట్లోకి తీసుకెళ్దాం, పదండ్రా. ఏం చేస్తున్నారా? వదలండిరా, వదలండి. కాలు కింద పెట్టకుండా చూసుకుంటాం గురువు గారు. ముందు వదలండిరా. మీ మొరటు పనులతో నా కాళ్ళు విరిగితే నిజంగానే కాళ్ళు కింద పెట్టలేను. వదలండిరా, వదలండి. ఒరే ఒరే, మీ అసాధ్యం కూడా ఎవర్రా మీరు? ఆయన ఎందుకలా మోసుకొస్తున్నారా చెప్పండి. రేయ్ గురుపత్నిరా, అందరూ నమస్కారం చెయ్యండి. అయ్యో అయ్యో, నా నడుము విరిగిపోయింది నాయనో. అయ్యయ్యో, ఎంత పని చేశారా బడుద్దాయిల్లారా? కొంచెమైనా బుద్ధి ఉందా లేదా? మీరంతా కలిసి ఆయన్ని చంపేసేటట్టున్నారు కదరా. అమ్మా, ఏదో తెలియక చేశారులేవే అమాయకులు, వాళ్ళనేం అనకు. అలా పరమానందయ్య వాళ్ల తెలివి తక్కువ పనులకు విసుగు చెందకుండా రోజూ ఓర్పుతో వాళ్ల శిష్యులకు జ్ఞానబోధన చేస్తూ ఉంటాడు. ఒకరోజు పరమానందయ్య పని మీద రాజమందిరానికి పోయి వచ్చి బాగా అలసిపోతాడు. మధ్యాహ్న భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకుందామని దిండు సరిచేసుకుని పడుకుంటాడు. అమ్మయ్యా, అంత దూరం వెళ్ళొచ్చేటప్పటికి ఒళ్ళు హోనమైంది. కాస్త కాళ్ళు పట్టించుకుంటే సరి. ఒరేయ్ అశ్విని, గణపతి, ఇలా రండ్రా. బాగా అలసిపోయాను, కాస్త కాళ్ళు పట్టండి. ఒరే గణపతి, గురువు గారు పిలుస్తున్నారు, కాళ్ళు పట్టాలంట, పదరా. అలాగే పదరా. ఒరే, ఇది నా కాలు, నువ్వు ఆ కాలు తీసుకో. లేదు లేదురా, నేనే ముందొచ్చాను కాబట్టి ఇదే నా కాలు. రేయ్, ఈ కాలు నాది, ఆ కాలు నీది. ఒరే, నాకు కోపం వచ్చేస్తోంది, మర్యాదగా ఆ కాలు తీసుకో. పోరా బండోడా, ఈ కాలు కంటే ఆ కాలే బాగుంది. చూడు, నా కాలు నీ కాలు కంటే చాలా బాగుంది. అదేం కాదు, నీ కాలు కంటే నా కాలే బాగుంది. కాదు, నా కాలే బాగుంది. నా కాలు బంగారు కాలు. అయితే
నా కాలు వజ్రం కాలు. నీది వజ్రం కాలు కాదు, ఇనుప కాలు. అర్థమైందా? నాది ఇనుప కాలు అయితే నీది ఇత్తడి కాలురా. రే, నా కాలును కొట్టడానికి నీకెంత ధైర్యం రా? నీ కాలును విరగ్గొడతా. నా కాలును విరక్కొడితే నీ కాలు నరికేస్తా. ఆ? నరకరా చూస్తా. ఏంట్రా నువ్వు చూసేది? నేను కూడా చూస్తా. నేను చూస్తా. మ్మ్. చూసావుగా నా గొడ్డలి? నువ్వు చూడరా నా కర్ర. చూడు నా గొడ్డలి ఎంత పదునుగా ఉందో. నువ్వు నా కాలును విరక్కొట్టావనుకో, నేనొక్క దెబ్బకి నీ కాలు నరికేస్తా. ఏంట్రా నువ్వు నరికేది? దీనితో నీ కాలుని పచ్చడి పచ్చడి చేస్తా. నువ్వు పచ్చడి చేయరా చూస్తాను. రేయ్, నువ్వు నరకరా చూస్తా. నువ్వు పచ్చడి చేయరా. నువ్వు నరకరా. ఒరే ఒరే, ఏం చేస్తున్నారా మీరు? గురువుగారు, మీరే చెప్పండి. వాడి కాలు కంటే నా కాలే బాగుంది కదండి. అదేం కాదు, నా కాలే బాగుంది కదండి. నోరు ముయ్యండి. ఎవరన్నారు అవి మీ కాళ్ళని? అవి నా కాళ్ళు. వెళ్ళండి, బంగారం లాంటి నిద్ర జరగొద్దు. ఒరేయ్, గురువు గారు కోపంగా అరుస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం పదండ్రా. పదండి. పదండి. ఒరేయ్, 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 ఆగండ్రా, ఆగండ్రా. ఒరేయ్, చెప్పేది వినండ్రా, ఆగండి. అయ్యో, అయ్యో, అయ్యో. ఒరేయ్, ఒరేయ్, ఎవరన్నా వాళ్ళని ఆపండ్రా. ఒరేయ్ గణపతి, ఆపరా. అయ్యో, వీళ్ళిద్దరూ నా కాళ్ళు విరగొట్టేటట్టున్నారు. ఆపండిరా, అయ్యో ఆపండిరా. గురువుగారు, మీరేం కంగారు పడకండి. మీరు విశ్రాంతి తీసుకోండి. వాళ్ళెప్పుడూ అంతే. వాళ్ళని అలా వదిలేయండి గురువు గారు. వాళ్ళ కాళ్ళు వాళ్ళ ఇష్టం. ఆ. మీరు మాత్రం విశ్రాంతి తీసుకోండి. నా కాలుని నరికేస్తానంటావా? నీ కాలుని ఆగండిరా. ఎలా పచ్చడి పచ్చడి చేస్తానో వదలండిరా. చూడరా. అయ్యో, చెయ్యరా చూస్తాను. వాళ్ళని ఆపండి. నీ కాలుని నిజంగానే ఒక్క వాళ్ళ దెబ్బకి కాళ్ళు ముక్కలు ముక్కలుగా చేస్తాను. ఆనందం, ఒసేయ్ ఆనందం, ఎక్కడ తెచ్చావే? అదేమిటి ఆయన అలా అరుస్తున్నారు? ఏమైందో వీళ్ళు నా ఏమిటో. కాళ్ళు విరగొట్టేటట్టున్నారు. అయ్యయ్యో, ఆనందం, ఒసేయ్ ఆనందం. అయ్యో. ఆనందం, అయ్యో, ఆపవే. అయ్యో, ఓరి భగవంతుడా. ఒరేయ్, ఒరేయ్, ఈ మహాన్ మండ. అయ్యో, ఒరేయ్, ఒరేయ్, ఆపండ్రా. మీకు భోజనం లేదు. వెళ్ళండి. వెళ్ళండి. అయ్యో రామా, నేను ఒక్క నిమిషం రావడం ఆలస్యం అయ్యుంటే వాళ్ళు అన్నంత పని చేసుండేవాళ్ళు. వాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి రాదు. ఈ బుద్ధిహీనుల్ని ముందు ఇంట్లోంచి బయటకు పంపించేయండి. ఏమో లేవే ఆనందం, పాపం అమాయకులు. వాళ్ళకి మనం కాక ఎవరున్నారు చెప్పు? ఏదో తెలియక చేశారు. నిదానంగా వాళ్లే నేర్చుకుంటారులే. ఆ జ్యోతిష్యుడు చెప్పిన ప్రకారము గురువు గారి గుండె కొట్టుకోవటం ఆగి ఉంటే చనిపోయినట్లన్నమాట. పదండి, గురువుగారి గుండె కొట్టుకుంటుందో లేదో చూద్దాం. ఒరేయ్, గురువు గారు నిద్రపోతున్నారా? ఇదే సరైన సమయం. పదండి చూద్దాం. పదండి, పదండి, పదండి. ఒరే నీ, ముందు నువ్వు గురువు గారి గుండె కొట్టుకుంటుందో లేదో చూడు త్వరగా. ఒరేయ్, గురువుగారి గుండె కొట్టుకోవటం లేదురా. సరిగ్గా చూడరా. సరిగ్గానే చూశాను. కావాలంటే నువ్వు కూడా చూడు. అవును రాయ్, నిజంగానే గుండె కొట్టుకోవటం లేదు. అని చెప్పినట్లు మన గురువు గారు పోయారు. ఏంటి, గురువు గారు పోయారా? అబ్బబ్బబ్బబ్బబ్బా! ఒరేయ్, ఒరేయ్, ఆపండ్రా. ఎవరో పోయినట్లు ఏమిట్రా ఏడుపులు? మిమ్మల్ని గురువు గారు ఏమేందో చెప్పి తగలరా. ఏంట్రా మీరు అనేది? అయ్యో దేవుడా, నాకెంత అన్యాయం చేశావు. మీరు లేకుండా నేను ఎలా బతుకుతారనుకున్నారు? నన్ను ఒంటరి చేసిపోయారు.
వసే వసే ఆనందం ఏంటి, ఏం జరిగింది? ఎందుకలా అందరూ ఏడుస్తున్నారు? బతికే ఉన్నారా? ఆ ఏంటండి మీరు పోలేదా? నేను పోవడం ఏమిటే? నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నేను పోయానని నీకెవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారండి? ఇదిగో ఈ సన్నాసులే. ఆ? నేను పోయానని మీరు ఎలా అనుకున్నారా? ఒక జ్యోతిష్యుడు చెప్పాడు గురుగారు, ఎప్పుడైతే గుండె కొట్టుకోవడం ఆగిపోతే అప్పుడు చనిపోయినట్లంట. మేమేమి వెర్రి వాళ్ళం కాదు గురువుగారు. మీరు నిద్రపోతున్నప్పుడు మీ ఛాతీ మీద చెయ్యి పెట్టి చూశాము. గుండె కొట్టుకోవటం లేదు, కాబట్టి మీరు చనిపోయారు అనుకున్నాము. ఆ? ఓరి మీ తెలివి తెల్లవారా! అసలు గుండె ఎక్కడుంటుందో తెలుసా మీకు? మన ఛాతికి కొద్దిగా ఎడమ పక్కన ఉంటుంది. మీరు కుడి పక్కన చూసుంటారు, అందుకే ఏమీ వినిపించలేదు. అయినా ఎవరైనా ఛాతి మీద చెయ్యి పెట్టి చూస్తారా? అసలు గుండెని ఎలా పరీక్షించాలంటే, ఒరే భరణి, ముందు అశ్విని ఛాతిపైన కుడివైపు చెవి పెట్టి విను. ఏమైనా శబ్దం వినిపిస్తోందా? లేదు గురువు గారు. పని గురువుగారు. నువ్వు ఎడం వైపు చెవి పెట్టి విను. ఏదైనా వినిపించిందా? వినిపిస్తుంది గురువుగారు. అదన్నమాట. ఇప్పుడు అర్థమైందా గుండెని ఎలా పరీక్షించాలో? ఇక వెళ్ళి పాఠాలు చదవండి. వెళ్ళండి. అలాగే గురువుగారు. అదేంటే రండిరా, ఆనందం, వెళ్దాము. నువ్వు కూడా అమాయకుల మాటలు నమ్మావా? ఏమోనండి, మీరు పోయారనగానే నాకు దుఃఖం ముంచుకొచ్చేసింది. అయినా ఇప్పుడు దాని గురించి ఎందుకులండి, ఇంకా ఎన్నాళ్ళండి వీళ్ళతో వేగడం? వాళ్ళు చాలా అమాయకులే ఆనందం. పాపం, వాళ్లకు మనంగాక ఎవరున్నారు చెప్పు? బుద్ధిహీనులని వాళ్ళని చిన్న చూపు చూడకు. రోజు కొద్ది కొద్దిగా నేర్చుకుని జ్ఞానవంతులవుతారు. ఆ శాప విముక్తి కలిగేంత వరకు ఇలాగే ఉంటారు. ఏం చేస్తాం, అంతా సర్వేశ్వరుడి మాయ. Was it really funny? Of course it was. Wasn't it, dear parents? Please join your hands for this hilarious Telugu skit, dear audience.